సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గర్భసంచి జారడం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పెద్దవాళ్ళు అంటే 60 ఏళ్లకు పైబడిన వాళ్ళు ఈ సమస్యతో జనరల్ గా వస్తారు. ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. దాంతో పాటు వచ్చే రకరకాల అదర్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ గర్భసంచి జారడం, దాన్ని యూట్రైన్ ప్రొలాప్స్ అంటాం. అంటే గర్భసంచికి మామూలుగా కింద మజిల్స్ ఉంటాయి సపోర్ట్ కి. ఆ మజిల్స్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల గర్భసంచి అనేది కిందకి జారే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరికైతే 3 లేక 3 కన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీస్, అది నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా డెలివరీకి మధ్యలో ఉండే గ్యాప్ అది కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల బాడీ ఆ యూట్రైన్ మజిల్స్ కానీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం, అంటే యూట్రస్ ని సపోర్ట్ చేసే కింద ఉండే కండరాలు అన్నమాట, అవి టైట్ గా లేకపోవడం వల్ల, అవి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రికవర్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ 1 సంవత్సరం లోపే 2 సంవత్సరాల లోపే వెంటనే ప్రెగ్నెంట్ అయిపోవడం వల్ల మళ్ళీ ఒకేసారి డెలివరీస్ అవ్వడం వల్ల ఇవి వీక్ అయిపోతాయి అన్నమాట మజిల్స్. సో ఇలా మజిల్స్ వీక్ అయిన వాళ్ళకి ఆ మజిల్ వీక్నెస్ వల్ల గర్భసంచి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.